హర్ హర్ మహాదేవ్. కుదిరితే అట్లీస్ట్ మన ఫ్యామిలీకి ఎలాగో మనం సపోర్ట్ చేస్తాం, ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ చాలా సపోర్ట్ చేస్తాం. ఏ లేడీ కూడా తక్కువ కాదు ఇందులో. హౌస్ వైఫ్ అని, వర్కింగ్ ఉమెన్ అని నేనేం డివైడ్ చేయను. ఏ ఉమెన్ అయినా దర్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఫర్ దర్ ఫ్యామిలీ, రైట్? అలానే సొసైటీకి కూడా మనం నిలబడగలం. అది ఆలోచించండి. ఎంతసేపు నన్ను అన్నారు, నాకే ఏదో అయిపోయింది, నా ఈగో హర్ట్ చేసావు, నా జోలికి వస్తావా, అది వదిలిపెట్టండి. నా దేశం, అట్లీస్ట్ నా రాష్ట్రం, ఎక్కడైనా వాయిస్ అవుట్ చేశారా మీరిద్దరు? ఇంత కొట్టు చేస్తున్నారు. కానీ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ నడుస్తోంది. ఎప్పటికీ ఆంధ్ర వాళ్ళని తిడుతూనే ఉంటారు చాలా మంది, అలానే తెలంగాణ వాళ్ళని తిడుతూనే ఉంటారు. ఎక్కడైనా వాయిస్ అవుట్ ఇచ్చారా? భారతీయుల్ని తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియాలోనే ఉంటూ ఇండియా నచ్చని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి వాయిస్ అవుట్ ఇవ్వండి. లేదా ఇక్కడ భయం మాకు అంత సీన్ లేదంటారా? పాకిస్తాన్ వాడు ఏదో అంటూనే ఉంటాడు రోజు మన మీద, వాడి మీకు కౌంటర్ ఇవ్వండి. అట్లీస్ట్ ఇండియా అంటే ఇదిరా, వాళ్ళు ఊరుకోర్రా, వాళ్ళ జోలికి వెళ్తే అనేటట్టు మనం ప్రపంచానికి చెప్పాలి. సోషల్ మీడియాలో చచ్చినందుకు సోషల్ మీడియా వాడుకుంటూ దరిద్రంగా పంపు దగ్గర గొడవలని తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? ఇంత హౌ చీప్ అసలు. నిజంగా అవతల పక్కన మనిషి ప్రాణం మీదకి తెచ్చుకుంది. అసలు ఆ యాక్టే నీచం. అంతకు మించి మొండితనం చూపిస్తున్నారే బో. నిజంగా మహానుభావులు. ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో వీళ్ళని అనుకుంటున్నారు. ఇట్ లాస్ట్ అందరూ ఏదో మీ చుట్టూ చప్పట్లు చరచంగానే మీరేదో పెద్ద హీరోయిన్స్ అనుకుంటున్నారు ఏంటి ఇద్దరు? అస్సలు కాదు. సో నోరెత్తండి. దేనికో తెలుసా? మీకోసం కాదు, మీ సమాజం కోసం. రేపటి నాడు మీ పిల్లలు ఇదే సమాజంలో బతకాలి. వాళ్ళకి ఆ ధైర్యం నేర్పండి. వీళ్ళు కొట్లాడటం కాదు. ఇండియన్ ఉమెన్ లైఫ్ స్టైల్ చూపించండి. చక్కగా శారీస్ కట్టుకుంటారు ఇద్దరు. మంచి మంచి శారీస్ చూపించండి. నాకైతే జీరో నాలెడ్జ్ అబౌట్ శారీస్. చూపించండి, నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి. అబ్బే ఇలాంటివి కాదు, నువ్వు నా మొగుడు నన్ను, నేను నీ మొగుడు అంట, నా మొగుడు వెళ్ళిపోయాడు, నా మొగుడు ఉన్నాడు. అసలు ఇంత పర్సనల్ తీసుకొచ్చి పెడతారా మీరు పెంట అంతా సోషల్ మీడియాలో? మీకే నవ్వు రావట్లేదో చూస్తుంటే? కొంచెం కూడా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలని అనిపించట్లేదా? కొంచెం వాడండి, లేకపోతే లేదనుకుంటారు. అదే బుర్ర.